నమస్తే వెల్కమ్ టు బ్రెయిన్ బాక్స్. ఇప్పట్లాగానే ప్రీతి మీకోసం బోర్డన్ని క్వశ్చన్స్తో పాటు లవ్లీ గిఫ్ట్స్తో కూడా రెడీ అయిపోయిందనమాట. మీరు వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జీకేతో పాటు ఎంచక్క లవ్లీ గిఫ్ట్స్ని కూడా గెలుచుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ది షో. సో బ్రెయిన్ బాక్స్లో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి జీకే, కరెంట్ అఫైర్స్, వాట్ నాట్ అన్నిటి గురించి అలా టచ్ చేస్తూ బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతాను. పర్టికులర్లీ ఈ షో విన్న వాళ్ళకి, అలాగే చూసిన వాళ్ళకి ఆర్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే, మనం జనరల్గా అనుకుంటాం బుక్ చదివే కంటే ఒకరు చెప్తే వింటే మనకి బాగా గుర్తుంటాయి కదా. అట్ ద సేమ్ టైం మీరే ఒక క్విజ్లో పార్టిసిపేట్ చేసి అవే గుర్తుంచుకొని లక్కీగా అవే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తే వావ్ సూపర్ కదా. ఏమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావచ్చు కదా, కాబట్టి మీరు హ్యాపీగా ఈ షోని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు పార్టిసిపేట్ కూడా కావచ్చు అనమాట. మరైతే ఇలా అంటున్నాను లేదు, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హాయ్, హలో 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 హాయ్, ఎవరు మీ పేరు? హాయ్ నా పేరు. హలో, ఏంటి పేరు? శ్రీకర్. శ్రీకర్, ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, గుడ్ బాయ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నీది ఏది? ఐ మీన్ ఏ స్ట్రీమ్? ఎంపీసీ. ఓకే, మ్యాథ్స్ ఒక్కటేనా? మిగతా జీకే, కరెంట్ అఫైర్స్ అలాంటివి కూడా చదువుతూ ఉంటావా? బాగానే చదువుతూ ఉంటావు అంటే అయితే నీ నుంచి నేను 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తావు. ఓకేనా? నీ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగినా? ఓకే. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఇది క్వశ్చన్. ఓకే, ఆప్షన్ ఏ ఏకే యాంటనీ, ఆప్షన్ బి పి చిదంబరం, ఆప్షన్ సి సుశీల్ కుమార్ షిండే, ఆప్షన్ డి శరద్ పవార్. హలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఏకే యాంటనీ, పి చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, శరద్ పవార్. హలో హలో, చెప్పాలన్నా ఇంకా క్లూనా? తను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అంటే అగ్రికల్చరల్ మినిస్టర్. సెంట్రల్. అవునా? అవును. అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అవును. సో నేను 5 కౌంట్ చేస్తాను, ఏదో ఒక ఆప్షన్ చెప్పు. ఇన్ కేస్ నీకు తెలియకపోతే చూద్దాం ఎవరైనా రైట్ ఆన్సర్ చెప్తారేమో. ఓకే, 1 2. హలో అక్క, సుశీల్ కుమార్ షిండే. సుశీల్ కుమార్ షిండే అని అనుకుంటున్నావా? అనుకుంటున్నా. హౌ, ఎందుకు? ఈ మధ్య ఏమైనా న్యూస్ విన్నావా ఆర్ ఎల్స్ ఏమైనా? విన్నట్టున్నా. ఓకే, సుశీల్ కుమార్ షిండే అనుకుంటున్నావు. బట్ దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సారీ. చూద్దాం ఎవరైనా రైట్ ఆన్సర్ చెప్తారేమో. నువ్వు చూస్తూ ఉండు, రైట్ ఆన్సర్ డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అనమాట. ఓకే ఫైన్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్. హలో, మీ పేరు? నేను చాలా డేస్ నుంచి ప్రోగ్రామ్ కి ట్రై చేస్తున్నాను అండి, ఇప్పుడే ఫస్ట్ టైం కనెక్ట్ అయింది. వావ్ దట్స్ గ్రో. అసలు ఇంత ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చాలా బాగుందండి. కాన్సెప్ట్ బాగుందా? హలో, కాన్సెప్ట్ బాగుందా? మీకు బాగా నచ్చిందా? చాలా నచ్చిందండి. అంటే జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ గురించి చాలా మంచిగా చెప్తున్నారు. ఐ మీన్ రియల్లీ చాలా నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ నుంచి. రైట్, చాలామంది ఒకవైపు హౌస్ వైఫ్స్ కూడా కాల్ చేస్తున్నారండి. ఈ రోజుల్లో ఎవరు జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వట్లేదు చెప్పండి. సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఈ షో చూసి ఎంతో కొంతైనా నేర్చుకుంటారు కదా. మా ప్లాన్ కూడా అదేనమాట. ఓకే, ప్లీజ్ కొంచెం ఈజీగా అడిగారా అండి, నేను చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఇందాక నేను క్వశ్చన్ అడిగాను, తను చెప్పలేకపోయాడు అనమాట. మీరన్నా చెప్తారేమో చూద్దాం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఓకే అండి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీరు డైరెక్ట్గా ఫోన్ లైన్లో క్వశ్చన్ వినండి, నా వాయిస్ మీకు వినిపిస్తుంది.
ఓకే ఓకే అండి. ఓకే. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ ఓకే. ఏకే యాంటనీ, ఆప్షన్ బి పి చిదంబరం, ఆప్షన్ సి సుశీల్ కుమార్ షిండే, ఆప్షన్ డి శరద్ పవార్. ఆప్షన్ డి శరద్ పవార్ అండి. ఆప్షన్ డి శరద్ పవార్. శరద్ పవార్ అని ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఆల్రెడీ తెలుసా? అంటే నాకు తెలుసండి. ఓకే ఫైన్. సో మీ ఆన్సర్ని రైట్ అనుకుంటున్నారా మీరు? రైట్ అనుకుంటున్నా అండి. ఓకే, సో దాట్ ఈస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, దాట్ ఈస్ రైట్ ఆన్సర్. అండ్ మీకు ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఈజీ క్వశ్చన్ ఇప్పుడు చూసారు కదా, అది చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి ఈజీగా చెప్తాము. నెక్స్ట్ మీకు ఒక ఫోటో చూపిస్తాను. యాక్చువల్గా నా వెనుక వస్తుంది ఒక ఫోటో, చూడండి. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అనేది మీరు చెప్పాలి, గెస్ చేయాలి. ఓకే, తను ఫేమస్ పర్సనాలిటీ, దట్ టు ఫోర్బ్స్ తాలూకాలో ఫేమస్ అయింది. ఫోర్బ్స్ అనగానే మనకి గుర్తొస్తుంది, బట్ మీరు ఫోటో చూసినట్లయితే తన పేరు కూడా మీకు గుర్తొచ్చేస్తుంది. ఓకే అండి, డెఫినెట్గా నేను క్వశ్చన్ అడుగుతా. నా వెనుక కనిపిస్తుంది ఒక ఫోటో, చూస్తున్నారా? కనిపించట్లేదండి ఫోటో. ఎవరండి? ఫోటో కనిపించట్లేదు. ఫోటో కనిపించట్లేదా? చూడండి, నా పక్కనే ఉంటుంది. ఇటు పక్క చూసారా? ఇప్పుడు వచ్చిందండి. ఓకే, ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని మీరు చూడండి. ఫోటోలో ఉన్న పర్సన్ ఎవరు? క్వశ్చన్ అది. ఓకే, ఆప్షన్స్ ఇస్తారా అండి? ఇందిరా నూయి, చందా కొచ్చర్, ఇంకొకటి సి ఏంటంటే ఆప్షన్? చూడండి, ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏ ఇందిరా నూయి, బి చందా కొచ్చర్, సి ప్రతిభా పాటిల్, డి మమతా బెనర్జీ. ఓకే, హలో, బి చందా కొచ్చర్ అనుకుంటున్నారండి. చందా కొచ్చర్ అనుకున్నారు. ఇంతకుముందు చూసారా తన్ని? న్యూస్లో ఎప్పుడైనా చూసారా చందా కొచ్చర్ అని? ఈజీగా ఐ మీన్ ఆమె అని అనుకుంటున్నారా? తనే అనుకుంటున్నానండి. అనుకుంటున్నారు. ఓకే, ఈ ఫోటోలో ఉన్న పర్సన్ అంటే చందా కొచ్చర్ అంటున్నారు. చందా కొచ్చర్ గురించి మీకేం తెలుసు? అంటే హలో, ఐసిఐసిఐ బ్యాంక్ లో నేను జాబ్ చేశానండి ముందు. ఓకే, అందుకని అలా అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, సూపర్ అండి. ఎందుకంటే తను చందా కొచ్చరే. రైట్ ఆన్సర్. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉందా అండి? ఇంకొక క్వశ్చన్ ఉంది, మీ లాస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. దీనికి మీరు రైట్ ఆన్సర్ చెప్పినట్లయితే కాంప్లిమెంటరీగా వైప్లస్ ఛానల్ తరపున మీకు ఒక లవ్లీ గిఫ్ట్ వస్తుంది. ఓకేనా? ఏం గిఫ్ట్ వస్తుందండి? ఒక చిన్న గిఫ్ట్ వస్తుంది. మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామని ఒక చిన్న బుల్లి గిఫ్ట్ ఇస్తామన్నమాట. ఓకేనా? ఓకే ఫైన్. ప్లీజ్ లాస్ట్ క్వశ్చన్ కొంచెం ఈజీగా అడగారండి, చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే, ఈజీగానే. VIRUS వైరస్, దీని ఫుల్ ఫామ్ ఏంటి? VIRUS వైరస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్షన్ ఏ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ అండర్ సెర్చ్. ఆప్షన్ ఏ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ అండర్ సెర్చ్. ఆప్షన్ బి విజువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. చూడండి ఒకసారి, అక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. విజువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఆప్షన్ సి వెరిఫై ఇంటర్చేంజ్ రిజల్ట్ యూనిట్ సోర్స్. ఆప్షన్ డి వెరీ ఇంపార్టెంట్ రికార్డ్ యూజర్ సెర్చ్. ఆప్షన్స్ చూసారా? ఇప్పుడే వస్తుందండి టీవీలో వస్తుందా? చూడండి, VIRUS వైరస్ అంటే అది కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇంపార్టెంట్, ప్లస్ మామూలుగా రాస్తూ ఉంటారు, ఫామ్ తెలుస్తూ ఉంటుంది ఫుల్ ఫామ్ ఏంటి అని. వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ అండర్ సెర్చ్నా, విజువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజా, వెరిఫైడ్ ఇంటర్చేంజ్ రిజల్ట్ యూనిట్ సోర్స్. ఏంటంటే ఆప్షన్ బియా? బి అండి. ఆప్షన్ బి అనుకుంటున్నారా? అవునండి. ఓకే, మీరు ఇంతకుముందు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు అనుకున్నారా, లేకపోతే ముందు ఒకసారి నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యానండి, అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ గురించి. అప్పుడు చదివాను దాంట్లో. ఓకే, ఆప్షన్ బిలో ఏముంది చెప్పండి? వైరస్ అంటే విజువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఓకే, విజువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఓకే, అవునండి.
సో మీరు ఎగ్జామ్స్కి బాగానే ప్రిపేర్ అయ్యారనమాట, బాగానే గుర్తుంది. దాట్ ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్, మీరు విన్ అయ్యారు. మీకు ఒక లవ్లీ గిఫ్ట్ Y+ ఛానల్ తరపున వస్తుంది అనమాట. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మా వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ కీప్ వాచింగ్. ఎందుకనంటే లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఈ షోలో. సో తప్పకుండా చూస్తూ ఉండండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చూస్తున్న వాళ్ళందరూ కూడాను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, ప్రీతితో మాట్లాడండి, లవ్లీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలన్నమాట. మామూలుగా క్వశ్చన్స్ అడిగిన తర్వాత క్లూజ్ ఇస్తాం, ఆన్సర్ చేస్తాం, ఏదో ఒకటి అట్లా చేస్తాం కదా. కానీ ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మాతో కనెక్ట్ అయ్యి బాగా నాలెడ్జ్ను పెంచుకోవాలని మీకు ఎంకరేజ్ చేస్తూ చిన్న గిఫ్ట్స్ కూడా మేము ఇస్తున్నాం అనమాట. సో ఇట్స్ ఆల్ ఫర్ యూ, పర్టికులర్లీ యూత్. మీరందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, మనం అందరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. కాబట్టి వాటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ట్యూన్డ్గా ఉండాలి అంటే అప్ టు డేట్ ఈ షోని చూస్తూ ఉండాలి, ప్లస్ పార్టిసిపేట్ చేస్తే ఇంకా హ్యాపీ అనమాట. సో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని నేను మళ్ళీ వచ్చేస్తాను. మీరు మాత్రం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నాతో మాట్లాడండి. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ బ్రెయిన్ బాక్స్.